చేద్దామని నువ్వు అనుకుంటాడు. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తారని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి. అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది. అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది. మీరు గమనిస్తే ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నావు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాడు. నువ్వు, నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ, మీ నాయకులు అందరూ. సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటోని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ పొద్దుపోని మాటలు? అంటే మీరు విధ్వంస పాలనని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి మనం ఉప ఎన్నికలు ఓడించారని కూడా ఒక మాట. అది ఎన్నికైతే కదా జరిగింది. ఎన్నికైతే ఏమన్నా అనుకోవచ్చు. ఆయన అనుకొని ఆయన భుజాలు ఆయన చర్చుకొని, ఇది ఇప్పుడు అసెంబ్లీ మాదిరే. అసెంబ్లీ జరిగి తనకు కొంచెం రాలేక బెదురుకున్నారు, మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని ఇట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అట్లా అనడానికి ఉపయోగపడుతుందేమో వాటి. కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా? అది ఎలక్షన్ జరగలేదు. అండ్ అధికారులు, పోలీసులు పోయి ఆడ నడిపింది అది ఒక ఫార్సు, ప్రహసనం. ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏం జరగలే. నిజంగా అదే వేరే పరీక్షలు ఎక్కర్లే. మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు? కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది. నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావు అనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకున్నారు మీ నాయకులు? మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు 2-3 సార్లు తిరిగారు, ఒకసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు. మీ వాళ్ళని పొమ్మనండి, ఇల్లు 10 ఇళ్ళు సరిగా తిరగమనండి వరుసగా. మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం, దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని. నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంత ఉంది. నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. మరి చంద్రబాబు నాయుడు అక్కడే గమనించాలి ఏం జరుగుతుంది. అంటే పులివెందుల్లో అంటే నారా లోకేష్ సేవ క్రితం ట్వీట్ పెట్టారు సార్. పులివెందుల్లో జగన్ గారిని కలవడానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా VIP పాస్ చేస్తారా అనేది ఆయనకు వచ్చింది. నాకు ఏడ్చినట్టుంది. నీకు పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఎప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీరు మొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకొని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటారు అందరి ద్రాక్ష పుల్లన, మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా. అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేము.